ఆధునిక కాలంలో రోజురోజుకి చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. సరైన ఉపాధి లేక చేతి వృత్తులను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓ గ్రామంలో మాత్రం తరతరాల నుంచి చేతి వృత్తులనే నమ్ముకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరంతా ఒకే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అద్భుతాలు సృష్టిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న కళాకారులపై న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. 2 పదుల వయసు నుంచి 8 పదుల వయసు వరకు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉలి ఉంటుంది. వారి కళా నైపుణ్యంతో నిస్సారమైన కలప తిరిగి జీవం పోసుకుంటూ అందమైన ఆకృతిని రూపుదిద్దుకుంటోంది. తరతరాలుగా ఒకే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు వీళ్ళు. ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనా ఈ గ్రామస్తులు మాత్రం తమ కళను మాత్రం ఆపలేదు. టేకు అవి వాడాలంటే రేట్ ఎక్కువ, ఆర్డర్ చెప్తేనే టేకు వాడతాము. ఈ సెమిస్ అంతా ఈ లోకల్ కొయ్యే తిరుపతికి డిపోకి పోవాలా, కాళాసి డిపోకి పోయి మేము తెచ్చుకొని గన్నడికి ఎంత అని చెప్పాను. గన్నడికి ఒకప్పట్లో 450-400 ఉండింది, ఇప్పుడు 700 రూపాయల దాకా అయిపోయింది. రేట్లు కొయ్యి రేట్లు పెరుగుతున్నదే కానీ బొమ్మ రేట్లు పెరగల. అది ఎక్కడ ఉండేది అక్కడనే ఉండదు, కానీ రేట్లు చాలా తక్కువగా అడుగుతారు. కళతో అద్భుతాలు సృష్టిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో కళాకారులు గుర్తింపు తెచ్చుకున్నారు. ముత్తాతల నుంచి వస్తున్న చేతి వృత్తిని నమ్ముకుని మాధవమాల గ్రామంలో 85% వరకు జీవనాధారం పొందుతున్నారు. గ్రామమంతా అందమైన దేవతామూర్తుల ప్రతిమల్ని చెక్కడంలో నిత్యం బిజీగా ఉంటారు. దేవతామూర్తుల విగ్రహాలు, ద్వారమందిరాలు, వివిధ రకాల పక్షుల విగ్రహాలు తయారు చేయడం వీరికి కొట్టిన పిండి. మాధవనంలో ఏ ఇంటి తలుపులు తెచ్చినా కళాఖండాలు అబ్బురుపరుస్తూ ఉంటాయి. కళాకారులు వాళ్లు తయారు చేసిన విగ్రహాలను ప్రభుత్వ ఎంపోరియాలకు తరలిస్తూ ఉంటారు. ఇక పిల్లలైతే ఒకవైపు చదువుకుంటూనే చేతి వృత్తిని కూడా నేర్చుకుంటున్నారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇలాంటి కళను విస్మరించేది లేదని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. తమ కళకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే ఆశయంగా పెట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బాంబేకి, ఢిల్లీకి, కలకత్తాకి అదంతా ఎంపోరియాలు ఉన్నాయా, మన తిరుమలకు కూడా పంపిస్తాము. లేకపోతే తర్వాత తిరుపతిలో కూడా ఉండదు ఎంపోరియం, దానికి సప్లై చేస్తాము. వాళ్ళు మళ్ళీ బయట పంపిస్తాం ఉంటారు, వాళ్ళు ఆర్డర్లు ఇస్తుంటారు మాకు. మాధవమాల గ్రామానికి ఒకప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని పెరియపాలి నుంచి ఈ కళాకారులు వలస వచ్చారు. అప్పట్లో స్థపత కొలత ఆధారంగా బొమ్మలు తయారు చేసేవారని అంటున్నారు. పూర్వీకులు నేర్పిన విద్యను కొనసాగించేందుకు పిల్లలకు కూడా విద్యతో పాటు కళను నేర్పిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి కొత్త యంత్రాలు వస్తుండటంతో ఆదరణ తగ్గిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేయింబోళ్లు కష్టపడి కలపకు జీవం పోస్తే కొందరు దళారుల వల్ల నష్టపోతున్నామని అంటున్నారు. ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నారు. ఇక్కడ మాధవమాలలో 250 మందికి బొమ్మల పని నేర్పించి అందరిని తయారు చేసినాక ఇప్పుడు మిషన్ వర్క్లు వచ్చేసి మా పనికి ఒకరు డిమాండ్గా ఉండే ఏరియా పనులకంతా పిల్లలంతా చదువుకొని ఏరియా పనులకంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆధునిక యుగంలో యంత్రాల కారణంగా ప్రాచీన కళలకు ఆదరణ కరువైంది. ఎందరో కళాకారులు పనులు లేక రోడ్డును పడుతున్నారు. ప్రభుత్వాలు సైతం పట్టించుకోవట్లేదు. భారతీయ సాంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు మనందరిపైనా ఉంది.